మహబూబాబాద్ జిల్లా కొరివి మండలంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కల్లబొల్లి కబుర్లు మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీరాజు నాయక్, నూతక్కి నరసింహారావు, సాంబశివరావు, బాదే నాగయ్య, బోడా శ్రీను, రవి నాయక్, సూరయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న హైకోర్టు తీర్పు ద్వారా మరొకసారి ప్రజల ముందుకు వచ్చినందుకు న్యాయం ధర్మం ఎప్పుడూ మంచి వాళ్ళ పట్ల ఉంటుంది. మరి దుర్మార్గులు దుష్టులు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా అది కొన్ని రోజులు మాత్రమే అమావాస్య, కొన్ని రోజులు పౌర్ణమి. తప్పకుండా అరచేతిని అడ్డు పెట్టుకొని సూర్యలక్ష్మిని వెలుగును ఆపలేరు అనేది మరొకసారి నిజమైంది. నిన్న హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒక చెంపపెట్టు. మరి 3 ఏళ్లుగా అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలు నమ్మే విధంగా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మినట్టుగా ప్రజలు ఒక ఆలోచనలో మార్పు తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైందని, కూలిపోయిందని చెప్పి మరి కొంత విజయం సాధించి ఎన్నికల్లో గెలవడం జరిగింది. కానీ 3 ఏళ్లుగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మేము పదే చెప్తూ వచ్చాం, కాళేశ్వరం తెలంగాణ ప్రజల, మరి తెలంగాణ రైతాంగానికి ఒక వరప్రదాయిని, అది ప్రాణేశ్వరం ఎంత అద్భుతమైన ప్రాజెక్టు. తెలంగాణలోని 75% భూములను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు అది. తెలంగాణ రైతాంగానికి అది వరప్రదాయిని అని ఆ రోజు మేము చెప్పాం. మీ అందరి అనుభవంలో ఉంది. గతంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామంటే నమ్మినాం. ఇక్కడ గోదావరి జలాలకు పూజలు చేసినాం. 2003 నుంచి మళ్ళీ 2014 వరకు, కేసీఆర్ వచ్చే వరకు, 93 నుంచి మరి కేసీఆర్ వచ్చే వరకు ఏం జరిగిందో మనం చూసాం. అన్ని కాలువల్లో మరి సర్కారు తుమ్మలు మొలిసినాయి, జిల్లేళ్ళు మొలిసినాయి, ఎండిపోయినాయి, రైతులు దున్నుకున్నారు, పనికి రాకుండా పోయినాయి. కానీ తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన వాడు ఒక రైతు బిడ్డ కాబట్టి కేసీఆర్ గారు అద్భుతమైన ఆయన ఆలోచనతోని అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కంటే 100 కాంపోనెంట్లు ఉంటాయి కాళేశ్వరంలో. అనేక మరి రిజర్వాయర్లు ఉంటాయి, అనేక టెన్నెల్స్ ఉంటాయి, అనేక కాలువలు ఉంటాయి, అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి అద్భుతమైన, మన ప్రాంతానికే స్వయంగా ఎస్ఆర్ఎస్పి ఎండిపోయిన కాలువల మరమ్మతులు చేసి నీళ్ళు ఇచ్చి 2 పంటలకు డోకా లేకుండా నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అంత అద్భుతమైన ప్రాజెక్టు మీద నిందలేసి కూలిపోయింది. 2 పిల్లర్లు కూలిపోతే అది కూలిపోయిందని, కూలేశ్వరం అని తప్పుడు ఆరోపణలు చేసి ఒక కమిషన్ వేసి, మేము ఆ రోజే చెప్పాము, ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, ఇది పీసీసీ ఘోష్ అని. ఇది కాంగ్రెస్ పార్టీ మరి వేసినటువంటి కమిషన్. కేవలం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని దోషంగా నిలబెట్టాలి, కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని నిరూపించాలని 3 ఏళ్లుగా నానా తంటాలు, నానా హంగామా, కేంద్రంలో ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకొని కూడా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది అని నిన్నటి హైకోర్టు తీర్పు మరొక్కసారి రుజువు చేసిందని చెప్పి దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. రామచంద్రు నాయక్ గారు కల్వకుంట్ల కుటుంబం గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ, బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. 2.5 ఏళ్ళు గడిచిపోయింది. డోర్నకల్ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే
నువ్వు ఈ ప్రజలకు ఈ నియోజకవర్గానికి ఉరగబెట్టిందేంటో ఒక్క మాటలో చెప్పు, లేకుంటే మేమేం చేసామో చెప్తాం. కాళేశ్వరం కూలిపోయిందని, అది కూలిపోవాలని కాంగ్రెస్ పార్టీ తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టుకొని 2 ఏళ్ళు జపం చేసింది. మీ దొంగ జపానికి, మీ కొంగ జపానికి కాలం చెల్లింది. భగవంతుడు చాలా గొప్పవాడు కాబట్టి ఇప్పుడేమో బుద్ధి తెచ్చుకొని దాన్ని 2 కుంగిపోయినాయి. ప్రాజెక్ట్ అంతా బాగుంది కాబట్టి మీరు రిపేర్ చేయమని స్వయంగా ముఖ్యమంత్రి పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పాలన మాత్రమే తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి ఇంత అద్భుతమైన తీర్పు, అత్యున్నతమైన న్యాయస్థానం ఇవాళ మీరు చేసినాయని వృధా ప్రయాస, పీసీ ఘోష్ కమిషన్ ఒక ఫ్రాడ్ అని. పీసీ ఘోష్ కమిషన్ కాదు, మీ పీసీసీ కమిషన్. మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ను మాత్రమే ఆయన చదివేండు తప్ప 2 ఏళ్ళు దాని మీద కాలయాపన చేసి సిబిఐకి ఇచ్చిండు. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఎక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు చేతగాక 6 నెలలకు ఒకసారి వచ్చి ఏదో విజిటింగ్ వీసా మీద వచ్చినట్టు వచ్చిపోయే రామచంద్ర నాయక్ కల్వకుంట్ల ఫ్యామిలీని, కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత లేదు. ఇంకోసారి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరమ్మతులు చేపట్టాలి, నీళ్ళు ఇవ్వాలి. ఇన్ని రోజులు చేసిన ఆరోపణలకు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.